బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలనుకున్నప్పుడు ఆయన ఏదో కొన్ని నేపథ్యాలు కాదంటే రామకృష్ణ గారు సత్యలో కనబోయిండో ఆయనను పిలిచి ఈ రామాచారి సంగీతాన్ని సమకూర్చి పెడతారు కదా సార్, ఏమంటారు అది ఆ పదం, ఆ పిల్లగాన్ని పిలుచుకొని ఈ మా వరంగల్ శ్రీనివాసే శానయాదిరెడ్డి స్టూడియోలో రికార్డు చేశారట. ఓకే, మరి రాసినోడు ఉండాలి కదా, ఉన్నాడా? మరి బాలకిషన్ గారు నేను అంత నేనే మా నీడల్నే బతికిండు, మేము లేకపోతే అందశ్రీ ఎక్కడ? అది మీ ఆత్మవంచన కదా, ఒక నిదర్శనం. నేనటు రాను కానీ మీ సంస్కారానికి వదిలేస్తారా? ఎవరి నీడనో బతికే దరిద్రం నాకేం పట్టలేదు కదా. నా నీడన వచ్చి నన్ను పాటను బుచ్చమడుక్కున్నోళ్ళు నన్ను బుచ్చగాని చేసి చూస్తా అంటే నాకు ఎట్లుంటుంది సార్? అయినా వీడు పాటల బుచ్చేగాడు, ఇది పాటల బ్రోకర్. ఈ పాటలు ఏ పాట మంచుకుంటే నాదే, పరాయి పాట కిరాయి బతుకు, నీ సొంతం పాట నాదిరా. మన మా పాట కవులు అంతేం అయినరు. గూడంజన్ ఎట్టుపోయిండు, అందశ్రీ ఎట్టుపోయిండు, గోరేటెంకన్న ఎట్టుపోయిండు. చిన్న ఎమ్మెల్సీ ఎంగనే గోరేటెంకన్నను ఇంకో రీతిగా మీరు అన్నీ ఉద్ధరించినట్టు కాదు కదా. జయరాజ్ ఎట్టుపోయిండు, వాడు అనారోగ్యంతో అల్లాడుతున్నాడు, ఏ రోజు మాట్లాడిండు. ఇంకొకటి మీరు అడుగుతాను, మీరు చాలా గొప్పవాళ్ళుగా సార్, ఎప్పుడు మాట్లాడేందుకు ఎందుకో యజ్ఞమూర్తి గారు మంచి సమయంలో పెకిలిచ్చిండు. ఊపిరి జలపని విధానంగా 1,00,000 సార్లు మీకు అప్పీల్ చేసిండు. ఒక్కసారి కేసీఆర్ను కలిసి చనిపోతాని. ఓకే, ఏ రోజన్నా మీరు గూడంజయ్యను కలిసినారా? చాటుకొని ఎటుకో మేమేదో ఇచ్చిందని చెప్పుకుంటారు. మీకు ముఖము జల్లక చాటుకిచ్చారా? మీకు ముఖం కనుక జల్లితే, కవుల పట్ల మీకు గౌరవమే ఉంటే, గూడంజయ్య కుటుంబము తను చచ్చిన తరువాత రోడ్డు మీద పడ్డది, ఏనా కొడుకు రాదుకున్నది. ఎందరు అమరుల కుటుంబాలు ఈ రాష్ట్ర సిద్ధి కోసం ఎందరి తల్లుల కడుపు గాలింది. ఎవరినన్నా ఓదార్చిండ్రా? గూడంజయ్య విధానం చెప్తాను. గూడ అంజయ్యకే జరగలేదు, ఆ కుటుంబానికే. ఆ కుటుంబం మహాకవిరా, తెలంగాణలో మహాకవి. చనిపోతా ఒక్కసారి చూస్తా అన్నప్పుడు ముఖము సాటేసిన మీరు పాటల కోసం, పాట కవుల కోసం రాస్తే ఎలా ఉంటుందిరా? ఇదొక్కటి పక్కన పెడదాం మీ గొప్పతనానికి. ఇంకోటి చెప్పనా? ఎల్బీ నగర్ చౌరస్తా మీద ఒళ్ళంతా పెట్రోల్ పోసుకొని, నాకు తెలియదు బిడ్డ వాడు తగులబెట్టిండా? కాదు కాదు, మీరు తగులబెట్టిండ్రా నా కొడక. ఇది ఎంక్వైరీ పెట్టాలి ఇప్పుడు, మీరెంత గొప్పలో తేలుతుంది. వాడి బలిదానాన్ని మీ ఉద్యమ సిద్ధి కోసం. శ్రీకాంతాచారి మీరు పెట్రోల్ పోసుకుంటే మీకు అగ్గి పుల్లలు దొరికాయి. ఎవడరా మీరు తగులబెట్టుకున్నది మీ కుటుంబాలల్లా? మరి శ్రీకాంతాచారి అమ్మ రోడ్ల మీద పడి అల్లాడింది, ఏ గౌరవం ఇచ్చినరయ్యా మీరు? అవును, పట్టించుకున్న వాళ్ళేరి పోలీసుకి ఇస్తాయా? తవరకి కాల్చుకొని చచ్చిపోతే ఎన్ని ఎకరాల జాగిచ్చిండ్రు వాళ్లకు, అమరుల కుటుంబాలకు? రూపాయికి ఎకరానికి ధరణి పేరు మీద కోట్ల ఎకరాలు, లక్షల ఎకరాలు కొల్లగొడుతుంది కదరా. ఏ అమరవీరుల కుటుంబాలకు మీరు ఆదుకున్నట్టు, ఏ పాట కవులకు ప్లాట్లు కొట్టించిండ్రు మీరు? మీరు ఉద్ధరణ కోసం మాట్లాడే ఉద్ధరేని కడుముంతలరా మీరు. మీరు సుధపూసల్లాగా మాట్లాడితే ఊకొట్టేందుకు తెలంగాణ అంతా ఎడ్డిదేం కాదు. మా యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ, ఆ కాలేజీకి సంబంధం లేని పిల్లగాడు, మా కాలేజీకి సంబంధం లేనివాడు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నవాడు కాదు. వాడు ఎక్కడి పిల్లగాడో, ఎక్కడి నుంచి వచ్చిండో, ఉస్మానియా యూనివర్సిటీ గేటును తన్ని తగులబడుతుంటే గుడ్లో పగిచ్చి చూసిన వాళ్ళే ఎవరు వాని కుటుంబాన్ని ఆరదీసి, అటగాదురా ఇంకోటి అడుగుతా, మీ సారు లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు కదరా. సారుకు వంతపాడే కోటరి భజన మండలిని అడుగుతున్నా,
ఏ మృతవీరునికి ఒక్క స్తూపం కట్టినరా మీరు? తెలంగాణ అమరవీరులకు ఎక్కడనన్నా చిన్న పిడికడు జాగిచ్చి మీరు పెడుతున్న బొమ్మలు ఏ ఉద్యమానికి ఆస్కారము, ఏ ఉద్యమానికి సంబంధం ఉన్న వాళ్ళురా? మీ అధికారానికి, మీ అహంకారానికి, మీ రాజకీయాలకు, మీ అసెంబ్లీలకు, మీ పార్లమెంటులకు బుచ్చమేసిన వాళ్ళు మొట్టమొదటి వరుసలో పాటకవులు కదరా. గాయకులకు కోడిపిల్ల యజ్ఞమూర్తి గారు కోడిపిల్లకు పావురాలకు గింజలు నూకలు జల్లుతున్నప్పుడు వాడు పెద్ద త్యాగధనుడు కాదు. అవిట్లను కోసుకునేందుకు చల్లుతున్న వేటగాడు. మీరు తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన భయానకమైన డకాయిటీ గ్రూప్ ఏనవా? సోలే సినిమాలు లేవు, అవును, దళాలు ఊళ్ళ మీద పడి దోచుకునేది. అరే మంచి భాషలో చెప్పితే తెలంగాణ పోరాటము కాశీరు రజ్మీ కంటే ప్రమాదకరురా మీరు అన్నశ్రీ కోసం మాట్లాడితే ఎట్లుంటుందయ్యా? వాడు కనబడ్డాడు, మీరు కనబడలే. అయితే ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి అయితే ఇవన్నీ మాట్లాడుతూ పోతున్నప్పుడు కాలం చాలా సమయం సార్. ఎందుకంటే 21 సంవత్సరం ఆ పాట పుట్టి 21 సంవత్సరం కోసం మాట్లాడితే టైం కాదు కదా. అందుకోసం వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాం సార్. మీరు ఆ పాటకు పట్టము కట్టకుండా కంకణము కట్టుకున్నది మీరు. సారు కాళ్ళ కాడ 10 ఏళ్ళు కాళ్ళు నాకుతూ బతికిన విశ్వాసఘాతకపు సునకాలు మీరు. ఆ పాటకు పట్టం కడుతుంటే తోకలూపుడు పనిచేసి ఇక గర్జిస్తుంటే ఒక మాట అడుగుతా మిమ్మల్ని, కాలధర్మమే చెప్తున్నా, ఇది ఎవరికో ఉపమానం కాదు సార్. ఎంతొర్రినా తోక నాకు కూడా వెనుకలు ఉన్నది. ఊపితే కుక్క సింహము కాదు. ఇక్కడ సింహము మీరు బిస్కెట్లు వేస్తే కుక్కగా మారి తోకూపకుండా కూర్చుండదు బిడ్డ. అదే మీ మీద మిట్టపల్లి సురేందర్ తెలంగాణ కవి తను కూడా నమస్తే తెలంగాణ అనే పత్రికలో జూన్ 1న వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మీరన్న ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో దాన్ని ఆయన మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేవాడు. అందులో మాట్లాడుతూ అందశ్రీ అనేటోడు కండ్లు మూసుకొని అంధునిలా ప్రవర్తిస్తూ కీరవాణికి పాట ఇచ్చి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. జనం మరిచిపోయి కలిసిపోయిన సమాజాన్ని విడగొడుతున్నాడు. కీరవాణిది తప్పు లేదు, జాతీయ ప్రపంచ కళాకారుడతను. కానీ అందశ్రీ రాసిన పాట తెలంగాణ ప్రాంతీయుల ఆత్మగౌరవానికి సంబంధించింది. అది తెలంగాణ ప్రాంతం వాళ్లే చేయాలి. దాని హక్కుదారులు తెలంగాణ వారే. అనవసరంగా అందశ్రీ వెళ్ళి కీరవాణిని బదనాం చేసి ఆయన పేరు చెడగొడుతున్నాడు. కీరవాణి అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తి. కానీ అందశ్రీకి ఒక ప్రాంతం ఉంది. ఒక ప్రాంతం మీద రాస్తేనే తనకు పేరొచ్చింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్నట్లు అందశ్రీ కూడా మాయమైపోతున్నాడు తెలంగాణలో అని చాలా తీవ్రంగా ఆ ఇంటర్వ్యూలో విమర్శలు చేశాడు. యజ్ఞమూర్తి గారు ఒక పదం గుర్తు చేస్తా, అది కవుల గుంపు. మిట్టపల్లి సురేందర్ గారిని వినమ్రంగా ఒకటి అడుగుతున్నాను. ఠాగూర్ ఆడిటోరియంలో లొల్లి జరిగిన నాడు ఇదే కదా. కవియు అనగా పొద్దు పొడుపు పొద్దుదిరుగుడు పువ్వులు కవులు. అరెరరే కాలముని శాసించే కవికి వేలవానిట వెలిగ రవికి అంటాడల్లా. నా కవి పరంపరలో అతనొచ్చి ఎప్పుడన్నా నిలబడితే వాడికి జవాబు చెప్పగలను. ఈ పొద్దుతిరుగుడు పూలల్లో తిరగటోని కోసం ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఎక్కడ నేపథ్యము కైకిలి చేస్తూ, కవి కైకిలోడు కాదు,
కవులు పొట్టబోసుకోవడానికి ఎక్కడనో ఏదో పని చేయాలి. నేను సారులాగా కైకిలు పోయేటోని కాదు. సింహము వేటకు మాంసం దొరకకపోతే గడ్డి మేస్తుందా? సారు మీరు మెయ్యని గడ్డి ఏంది సార్? మీరు అట్లా మాట్లాడితే ఎట్లా సార్? అందశ్రీ ఏమన్నారు, కీరవాణి చాలా ప్రపంచ కళాకారుడు, ఆయన మీద మాకు పేచి లేదు. మీ మీదే నా మీదనే ఎందుకంటే మీకు ఒక ఏం పేచి ఉన్నది? నువ్వేం చేసినావు పేచికి? నిన్న నువ్వు గోసి బిగగట్టి అందశ్రీని కీరవాణిని తలదన్నే గీతమొత్తుందని చెక్కలు కొట్టించండ్రు కదా. మరి మీ నేపథ్యాలను అప్పుడు మిమ్మల్నేమనాలా సారు? తెలంగాణ జనగీతం అని ఒకటి తీసుకొచ్చి, ఏ గీతమో నాకు తెలియదు. జయ తెలంగాణ గీతాన్ని తలదన్నినట్టుగా, కీరవాణి సంగీతాన్ని తలదన్నినట్టుగా మీరు ట్రోల్ చేసిండ్రు కదా సార్. దానికి జవాబు ఏంది సార్? వచ్చిందా మరి? తలదన్నిరా నీ సంగీత దర్శకులు? నువ్వు తలదన్నినవా మరి? అరే ఒక మాట అడుగుతా, ఎదురు పడితే కాళ్ళకు దండం పెట్టడం, వెనుదిరిగితే వెన్నుపోటు పొడవడం, అది మనిషి పుట్టుకంటారే? యజ్ఞమూర్తి గారు, ఎదురు పడితే కాళ్ళు మొక్కడం, వెనుదిరిగితే ఎన్ను పొడవడం, ఎన్ను పూసల మీద పొడవడం, అది మనిషి పుట్టుకనరు సార్.